India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech's Charminar. Medicover Women and Child Hospital. ఈ పేరు పలుకుతున్నప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది. పెదాలపై చిరునవ్వు దర్శనమిస్తుంది. ముఖంలో గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మాస్కే మాస్, రికార్డులకే బాస్, షో పడితే ఫుల్ క్లాష్. అది ప్రభాస్. తాము కోరుకున్న క్యారెక్టర్లో కావాల్సిన ఎలిమెంట్స్ తో వాళ్ళ హీరో వచ్చాడన్న సంతోషం ఒకవైపు, భారీ హిట్ కొట్టాడు అన్న ఆనందం మరోవైపు. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి అన్ని వారికి ఒకేసారి వచ్చాయి. థియేటర్లు దద్దరిల్లాయి. హిట్ అంటే అలాంటి హిట్ కాదు, బాక్సాఫీసులు బద్దలవుతున్నాయి. బ్లాక్ బస్టర్ అంటూ కలెక్షన్ల కనకవర్షం కురుస్తోంది. అందుకే వారి ఆనందానికి హద్దే లేదు. అయితే సలార్ హిట్ వెనుక నలుగురున్నారు. ఆ నలుగురికి సలార్ కు సంబంధం ఏమిటి? ఆ నలుగురు లేకపోతే సలార్ లేడా? అసలు ఆ నలుగురిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది డార్లింగ్ గురించే. ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడి వరకు వచ్చాడు? ప్రభాస్ ఉంటే చాలు కథ పరిగెడుతుంది. థియేటర్లు హౌస్ఫుల్ అయిపోతాయి. థియేటర్లో సినిమా చూసి బయటకు రాగానే ఫ్యాన్స్ నోటి నుంచి వచ్చే డైలాగ్ ఒకటే, మాస్ హమారా బాస్, మా ప్రభాస్ అని. వారి మద్దతు వల్లే సలార్ తో ప్రభాస్ దిమ్మ తిరిగే బొమ్మను అందించగలిగాడు. భారీ హిట్ కొట్టగలిగాడు. 6 అడుగుల కట్అవుట్ అలా నడిచి వస్తుంటే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది సలార్ గా సిల్వర్ స్క్రీన్ పై మాస్ లుక్ తో వస్తే ఇక ఆగుతారా? అందుకే షో మీద షోలు చూస్తూనే ఉన్నారు. రికార్డులు బద్దలు కొట్టారు. ప్రభాస్ యాక్టింగ్, హీరోయిజం నెక్స్ట్ లెవెల్ అంతే అనే టాక్ వచ్చేలా చేసుకున్నాడు. ఇండియా బాహుబలి హీరో, కేజీఎఫ్ డైరెక్టర్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ కాంబినేషన్ కు భీకరమైన క్రేజ్ ఉంటుంది. సలార్ విషయంలో అదే జరిగింది. అందుకే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిజంగా ఈ సినిమాకు గట్టి పిల్లర్ అనే చెప్పాలి. కేజీఎఫ్ లో అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చుట్టూ కథను అల్లుకున్నారు. ఇప్పుడు ఖాన్సార్ సామ్రాజ్యాన్ని కళ్ల ముందుంచారు. హీరోని ఎలివేట్ చేస్తూనే కథలో దమ్ము తగ్గకుండా చూశారు. అందుకే కలెక్షన్లు దుమ్మురేపాయి. పైగా ఇందులో హీరో, విలన్ తో పాటు ఆర్టిస్టుల సెలెక్షన్స్, ప్రత్యేకించి ఆన్ స్క్రీన్ లో కనిపించిన కలర్ టోన్ ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. పైగా ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా స్టోరీతో పాటు సీన్స్ ఉండాలి. ప్రశాంత్ నీల్ అక్కడే సక్సెస్ అయ్యాడు. అందుకే నార్త్, సౌత్ అని తేడా లేకుండా సప్త సముద్రాల అవతల కూడా సలార్ తో ప్రశాంత్ నీల్ రఫాడించేశాడు. ఏ సినిమాకు అయినా స్టోరీ ఏ ప్రాణం. అది బాగుంటేనే బొమ్మ ఆడుతుంది, కలెక్షన్లు వస్తాయి. సలార్ సినిమాకు ఓ రకంగా కథే హీరో. అందుకే ఆ నలుగురిలో స్టోరీ కూడా ఒక పిల్లర్ అనే చెప్పాలి. ఖాన్సార్ అనే కల్పిత సామ్రాజ్యాన్ని సృష్టించి అందులో వివిధ పాత్రలను పెట్టి కథంతా అక్కడే నడిపించాడు డైరెక్టర్. కేజీఎఫ్ తో పోలిస్తే ఇందులో కూడా హీరో ఎలివేషన్ బాగానే ఉంది. కానీ దానికంటే డ్రామాకు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో అది కాస్త సినిమాకు బూస్ట్ ని ఇచ్చింది. ఇక ప్రభాస్ ఎలా ఉంటే ఫ్యాన్స్ ఇష్టపడతారో అలా ఈ కథ ద్వారా డార్లింగ్ వారి ముందుకు వచ్చాడు. అది కాస్త క్రేజీగా మారింది. అందుకే ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను కూడా స్టోరీ ఆకట్టుకుంది. ఫ్రెండ్షిప్, పవర్, రివెంజ్ వీటి చుట్టూనే స్టోరీ తిరిగింది. అదే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అందుకే స్టోరీ కాస్త సినిమా హిట్ కు ఒక పిల్లర్ గా నిలిచింది. ప్రభాస్ ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారు, డీసెంట్ గా కనిపిస్తారు. కానీ రీసెంట్ గా మాత్రం రచ్చే. సలార్ ఎప్పుడొస్తాడా అని ఇన్నాళ్లు ఎదురు చూశారు. కట్అవుట్ కళ్ల ముందు వచ్చేసరికి పండగ చేసుకున్నారు. థియేటర్లకు ముస్తాబు చేశారు. అన్నదానాలు ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఒక్కసారా, 2 సార్లా? ప్రభాస్ కోసం ఎన్ని సార్లైనా తగ్గేదే లేదంటూ వారి బాస్ గర్వపడేలా నడుచుకున్నారు. ఇప్పుడు మరో భారీ హిట్ బాహుబలి ఖాతాలో పడగానే గర్వంతో మీసం మెలేశారు. అన్నొచ్చాడు, రికార్డులు బద్దలు కొట్టాడు అంటూ పట్టరాని సంతోషంతో ఊగిపోయారు. ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ వల్లే టాలీవుడ్ దద్దరిల్లుతోంది. సినీ రంగం కలకలలాడుతుంది. అందుకే తన ఫ్యాన్స్ అంటే ప్రభాస్ కు బోలెడంత ఇష్టం. ఇలా ఈ నలుగురు సలార్ ను హిట్ సినిమాగా నిలబెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.